పూజ గది నుంచి అన్ని సామాన్లు బూరెలు ఇవన్నీ తెచ్చుకొని ఎవరి దండలాలు సరిపెట్టుకొని ఇంకా జాకెట్లు పెట్టినవి అయితే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అందరం బొట్లు అయితే పెట్టుకొని గంధం పెట్టుకున్న తర్వాత ఈ దండలు వేసుకొని వచ్చి ఇంక ఫుల్ బ్లాగ్ అయితే లింక్ ఇస్తాను. ఫుల్ బ్లాగ్ కూడా చూసేయండి, మీకు అర్థమవుతుంది. మొత్తం నోముదంతా ఉంటుంది. బయటకు వచ్చి ఇంక అక్షంతలు లెక్క పెట్టుకొని బరకత్ అక్షంతలు తెలుస్తుంది అనమాట. అవి కూడా గౌరమ్మ దగ్గర పెట్టినవి. మేము మొక్కిన తర్వాత బయటికి వచ్చి సూర్య నమస్కారం చేసుకుని అక్షింతలు అయితే పైకి వేస్తాము. దేవునికి వేసి మొక్కినట్టు అనమాట. సూర్యదేవుని ఆశీర్వాదం తీసుకోనికి అనమాట. ఇది అంతా అయిపోయినాక ఇంకా ఇంట్లోకి వెళ్ళి భర్తల ఆశీర్వాదం తీసుకుంటాం. అది కూడా చూసేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే కామెంట్ కూడా చేయండి, మీ సైడ్ ఎలా చేస్తాను పండుగ అనేది. ఈ ఫుల్ వీడియో చూసి ఎలాగుందో కూడా. ఈ తర్వాత ఇంకా ఇక్కడ మా బాబాయ్ పిన్ని మోకాళ్ళు ఆశీర్వాదం తీసుకుని అమ్మ నాన్న కూడా అలాగే చేశారు. మా వారు వెళ్ళిపోయారు, నాదైతే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.